మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పెళ్ళైన ఆడవాళ్ళు మరి అత్తగారి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే కొత్త వాళ్ళతోటి లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే భర్త పేరును కూడా తన పేరు చివర పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇంటి పేరు అసలు మార్చుకోవాలా, మార్చుకోకపోతే ఏమవుతుంది అసలు? దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ఆడవాళ్ళు పెళ్ళి అయ్యాక ఇంటి పేరు మార్చుకోవాలా, మార్చుకోకూడదా? కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది అలానే పెట్టుకుంటారు మార్చుకోకుండా. అంటే మార్చుకోకపోతే వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా? అంటే ప్రాక్టికల్గా కానీ లీగల్గా కానీ ఒక్కసారి మా వ్యూవర్స్కి. మీరు మార్చుకున్నారా లేదా? నేను మార్చుకోలేదు సార్. మీకు ఏమైనా సమస్యలు వచ్చాయా? ఇప్పటివరకు ఏం రాలేదు. ఇట్ ఈస్ వెరీ లౌడ్ అండ్ క్లియర్ అమ్మా. ఎస్. ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంది. ఓకే. ఎస్. ఒక్కొక్క స్టేట్లో మీరు తమిళనాడులోకి వెళితే వాళ్ళు ఫాదర్ పేరు పెట్టుకుంటారు, అవునా? మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణలోకి వస్తే మనకి ఫాదర్ పేరు కంటే ఇంటి పేరు అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ హైరార్కీకి అంతా కూడా, ఆ లీనియేజ్ అందరికీ కూడా అదే పేరు ఉండే సాంప్రదాయం మన దగ్గర ఉంది, అవునా? ఇలా నార్త్లోకి వెళ్తే వాళ్ళకు పద్ధతి, పంజాబ్లో పద్ధతి, సౌత్లో పద్ధతి, ఇలా ఇవి ఒక సాంప్రదాయం మాత్రమే. పేరు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, అమ్మ మీరు మార్చుకున్నారా అంటే లేదు అని అన్నారు, అవునా? ఇవాళ రేపు మీరు చూడండి, పిల్లలు ఇంతకు ముందు ఏమయ్యేది, డాక్యుమెంట్లు, పాస్పోర్ట్లు ఇవన్నీ అనేవి ఎప్పుడు ఏజ్లో కానీ అవసరం వస్తే కానీ తీసుకునేవాళ్ళు కాదు, అవునా? ముందు పిల్లలు యూఎస్కి వెళ్తారు, పిల్లలు యూఎస్కి వెళ్ళారని పేరెంట్స్ యూఎస్కి వెళ్తారు, అందుకని పేరెంట్స్ పాస్పోర్ట్ కావాలంటారు. పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఇలా అసలు పేరు ఏం మార్చుకున్నారు అన్న ఇది రాదు. కానీ మీరు చూడండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీద, మీ 10th నుంచి మొదలైన ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ మీద, మీ పాస్పోర్ట్ మీద, మిగతా ఏ పాన్ కార్డు మీద, అవునా కదా, ఇవన్నింటి మీద ముందు మనం పెళ్ళి కాకముందు ఏమున్నాయో అవి ఉన్నాయా? ఇవి ఉన్నవి పెళ్ళైన తర్వాత మార్చాలి అని అంటే యూ ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ అ స్ట్రగుల్. చాలా టాప్ టు చాలా మారాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్చాలి, మీ గ్రాడ్యుయేషన్ మార్చాలి, మీ లీగల్ డాక్యుమెంట్స్ మార్చాలి. అయ్యే పని ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ పేరు ఒకటి వద్దాం అక్కడికి వద్దాం. అదే అంటున్నాను. అప్పుడు ఇది అనవసరమైన కాంప్లికేషన్. ఓకే, నువ్వు పేర్లు సర్టిఫికేట్లో పేరు ఉంది, నీ పాస్పోర్ట్లో పేరు ఉంది, అవునా? సమస్య. నీ బర్త్ సర్టిఫికేట్లో పేరుంది, పాస్పోర్ట్లో ఒక పేరు ఉంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ అన్ ఇష్యూ. అందుకని లీగల్గా మనం చూసినట్టయితే, ఇప్పుడు మీరు మ్యారేజ్ పరంగా అన్నారు కాబట్టి చెప్తాను నేను. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956 మీరు చూసినా, లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చూసినా, లేదా హిందూ సక్సెషన్ ఇన్హెరిటెన్స్ మీద యాక్ట్ చూసిన, ఈ లీగల్ పరంగా ఎక్కడ కూడా మనకి పేరు మార్చుకోవాలి అవసరం అన్న కండిషన్ లేదు. ఎగ్జాంపుల్ మీరే, అవునా? లేదా ఓ ప్రామినెంట్ పర్సనాలిటీస్ చెప్తాను నేను. మన నిర్మలా సీతారామన్ గారు, అవునా? ఆవిడ తమిళియన్, అందుకని వాళ్ళ నాన్నగారి పేరు సీతారామన్ అని పెట్టుకున్నారు ఆవిడ. ఓకే. దెన్ ఆవిడ వాళ్ళ హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు, వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇంటి పేరు ఉంది పరకాల, అవునా? ఆవిడ పెట్టుకోలేదు పరకాల అని, అవునా? సో దానివల్ల ఆవిడకి ఏమైనా ఇష్యూ వచ్చిందా? ఏం ప్రాబ్లం లేదు. సో మీరు లీగల్గా అడిగితే ఇవాల్టి వరకు అలాంటి లా కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ లేదు. సోషల్గా అంటారా, ఇది ఇంతకు ముందు ఉన్న సొసైటీ ఇవాళ లేదు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అమలకలు పెట్టిన పేరు మారిందా లేదా ఏమిటంటే, మీరు పంచుకోకపోయినా ప్రపంచమే మార్చేది మీ పేరుని. ఇప్పటికీ అడుగుతారు కదా సార్, ఇంటి పేరు మారలేదా, అదేంటి ఇంటి పేరు మార్చుకోవాలి కదా అంటారు. దట్ వాజ్ అ డే. ఇప్పుడు ఇవాళకి వచ్చినట్టయితే ఇవాళ్ళంతా లివ్ ఇన్ రిలేషన్షిప్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ వరల్డ్ లో ఉన్నాం మనం, అవునా?
సో దే డోంట్ వరీ అబౌట్ దిస్ జనరేషన్ డజంట్ వరీ అబౌట్ ఇట్. కాబట్టి సంఘపరంగా కూడా ఇదో పెద్ద ఇష్యూ అని నేను అనుకోను. అయితే మీరు ఈ సమస్య ఎందుకు అడుగుతున్నారు ఎన్నడూ లేనిది ఇవాళ వై యు ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అంటే I can relate it. Yes. I can relate it. The recent case what happened in Delhi High Court. Delhi Court lo ఓ డైవర్స్ పెటిషన్ నడుస్తుంది. Yes. డైవర్స్ పెటిషన్ ఇంకా డైవర్స్ అవ్వలేదు. ఇష్యూ అవ్వలేదు, అది కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తూ ఉన్నప్పుడు దిస్ గర్ల్ one came back and asked for permission to change of name or things like that. When she went to that, ఈ మధ్యలో గవర్నమెంట్ నోటీస్ ఉంది, ఏంటి అని నోటిఫికేషన్ ఉంది. ఏంటి ఆ నోటిఫికేషను అని అంటే ఇలా నేమ్ చేంజ్ కావాలి అని అంటే డైవర్స్ డిగ్రీ కానీ డైవర్స్ డిగ్రీ కాకపోతే కనీసం ఎన్ఓసి ఫ్రమ్ ది హస్బెండ్ కానీ ఉండాలి. అంటే ఈ అమ్మాయి ఏమంటుంది అంటే నా ఫండమెంటల్ రైట్, నా పేరు మీద అతనికి ఏమి హక్కు, నా రైట్ని ప్రభుత్వం ఇచ్చేస్తోంది. దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. దే కెన్ నాట్ ఇన్సిస్ట్ ఫర్ దిస్ అని ఆవిడ షీఈ్ ఆర్గ్యూయింగ్. ఆవిడ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. అంటే ఆవిడకి అప్పటికి భర్త ఇంటి పేరు ఉందా సార్? ఉంది కదా. No, she were married for some amount of time. Yes. She applied for divorce. While the divorce process in the procedure, she wanted to change. ఎలాగో నేను కాదనుకున్నాను కాబట్టి I want to change my name అంటుంది. And వెళ్ళి change of name కి when she applied, then the people said, ma'am, it cannot be done. You either get an NOC or you get a decree అని అడిగారు. అటెట్ అవుతుంది అంటే అమ్మ గవర్నమెంట్ నోటిఫికేషన్ సేస్ దిస్ అని. నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, పాస్పోర్ట్కి వెళ్ళే కన్నా ముందు కొందరు ఫ్యామిలీ నేమ్ మారాలన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కన్నా నేమ్ చేంజ్ కన్నా నేమ్ చేంజ్కి రిజిస్టర్ అప్పుడు వాడు ఏం డీటెయిల్స్ అడుగుతాడు, డాక్యుమెంటేషన్ అడుగుతాడు, దాని ప్రకారంగా చెయ్యాలి. అవునా? అప్పుడు ఏం అడుగుతాడు? హీ విల్ ఆస్క్ ఫర్ అ వెడ్డింగ్ కార్డ్. He will ask for a wedding photo. You have to prove that you are married and that's how the name is changed. There need to be some legal sanctity for what is being done. Proofs. మళ్ళీ అలాగే ఇలా రివర్స్ చేయడానికి కూడా ఏదన్నా ఒకటి ఉండాలి, లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. వీటిని అవాయిడ్ చేయడం కోసం అని ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ తెస్తే నో డిఎంకే వాళ్ళు కాల్ చేస్తున్నారు, మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కాల్ చేస్తున్నారు, ఇలాంటి పేర్లు పెట్టడం ఏంటి, ఈ కండిషన్స్ ఏంటి అని. So the GO is government notification is being challenged, discussed. కానీ దాని మీద ఇంకేం డెసిషన్ అవ్వలేదు. ఢిల్లీ హైకోర్టులో ఇంకా కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి వాట్ ఈస్ ది శాంక్టిటీ ఆఫ్ దిస్ నోటిఫికేషన్, వాట్ ఈస్ ది బేసిస్ అని చెప్పేసి వాళ్ళు దే హ్యావ్ గివెన్ అ నోటీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది క్లారిఫై అయ్యేది ఉంది, జడ్జిమెంట్ ఏమొస్తుందో అని చూడాలి. కానీ మనం మామూలుగా ఆలోచించి ఐ విల్ కమ్ టు సామాన్య జనానికి వచ్చినట్టయితే లీగల్ పాయింట్ పక్కన పెడితే నేను అంటున్నాను, కరెంట్ ఉన్న లీగల్ సిస్టంలో ఎక్కడ నువ్వు పేరు మార్చుకోమని లేదు. నువ్వే మార్చుకున్నావు. నువ్వు మార్చుకున్నప్పుడు నిన్ను ప్రూఫ్ అడిగితే ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వాపస్ మార్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఆ బ్రేక్కి ప్రూఫ్ అడుగుతా ఉన్నారు. సో ఇలా మీరు ఈ పాయింట్గా చూసినట్టయితే ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఛాలెంజ్ దేర్. పేరు మార్చుకోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఇది ఒక సామాజిక ఏమంటారు అలవాటు లేదా ఆచారం, సాంప్రదాయం అంతే. అదే దాన్ని మీరు పెట్టారు కాబట్టి మళ్ళీ మీరు అయితే అప్పుడే ఉన్నారు గవర్నమెంట్లో మీరు వెళ్ళి అడిగినప్పుడు ఊరికి ఆషామాషిగా కాదు, మాకు ఏదైనా ప్రూఫ్ ఇవ్వండి అని అంటే అప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళడం, వెడ్డింగ్ కార్డ్ తీసుకెళ్ళడం, అలా పేరు మార్చుకున్నారు. అవునా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఆ మ్యారేజ్ బ్రేక్ అయిందని ప్రూఫ్ ఇవ్వమని అంటున్నారు. ఏముంది అందులో తప్పు? సో ఐ డోంట్ థింక్ లీగల్ పరంగా కూడా నాకేమీ కనిపించట్లేదు. కానీ we don't know how the government will react and what will be the judgment of the High Court. We should wait and see. అంటే ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు ఏముంటాయి సార్ ఒకవేళ ఇన్కేస్ మార్చుకున్నారు అనుకోండి? ఇప్పుడు ది సింపుల్ థింగ్ అమ్మా, మీకు ఇంతకుముందు నేను ఏం చెప్పాను, పెళ్లి కాకముందే మీకు పాస్పోర్టు, పాన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి అనుకోమ్మా, ఇవన్నీ మార్చాలి అని అంటే ఎంత, అందుకనే చాలా మంది పెళ్ళైన తర్వాత పేరు మార్చరు. మార్చినా మార్చకపోయినా పెద్ద కొంపలు మునిగిపోయేది ఏమి లేదు. ఎందుకంటే లీగల్గా ఇట్ ఈజ్ నాట్ ఎ రిక్వైర్మెంట్.
మీరు సోషల్ పరంగా మార్చుకోవాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ స్టాప్డ్. ఎస్ అవునా? ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ రిక్వైర్మెంట్ ఎట్ ఆల్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ రిక్వైర్మెంట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ యూ. సో ఇన్ ద వెరీ ది క్వశ్చన్ ఆఫ్ నా రైట్స్ చేసి ఇన్ఫ్రింజ్ చేశారు, నా ఫ్రీడమ్ లేదు అని అనడానికి ఎక్కడ ఉంది? మిమ్మల్ని మార్చుకోమని ఎవరు అడగలేదు ఎనీ. సో ఈవెన్ ఆఫ్టర్ ది మ్యారేజ్ యువర్ సర్టిఫికేట్స్ విల్ కంటిన్యూ, యువర్ పాన్, యువర్ ఆధార్, ఎవ్రీథింగ్ విల్ కంటిన్యూ విత్ యువర్ ప్రీవియస్ నేమ్. డోంట్ చేంజ్ ఇట్. Yeah, why did you change? Now when you have changed that, అదే కాదు ఏ విషయంలో అయినా కూడా మనం పేరు మార్చుకోవాలి అని. మీరు ఇంటి పేరు సంగతి పక్కన పెట్టండి అమ్మా. యూ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్. యా, ఊరికే మార్చేస్తారా? లేదు. ఏమంటారు? యూ హ్యావ్ టు గివ్ అ రీజన్. పేపర్లో పబ్లికేషన్ నోటీస్ ఇవ్వాలి. అవునా కాదా? ఎందుకనంటే రేపొద్దున ఫర్దర్ లీగల్ కాంప్లికేషన్స్ రాకూడదు కాబట్టి. యా, నేను ఇవాళ సంపత్ సముద్రాల అని ఉంది నా పేరు. నేను సంపత్ సముద్రాల అని అనకుండా నేను సంపత్ ఇంకేదో పరకాల అని మార్చదలుచుకున్నాను అనుకోండి, ఎలా ఒప్పుకుంటారు? అవునా కదా? తప్పు కదా, లీగల్గా చాలా ఇష్యూ. అప్పుడు నేను రీజనింగ్ ఇవ్వాలి, ఓ పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నా పేరు మార్చి ఇది ఇస్తారు. అప్పుడు నా డాక్యుమెంట్స్కి మళ్ళీ మార్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఒక ఎవిడెన్స్ అడుగుతా ఉన్నారు. అందుకని ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వైర్మెంట్. మార్చుకోవాల్సిన అవసరం లేదు. మార్చుకోవడం ఈజ్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ మార్చుకోవడం చాయిస్ అంటే మరి వెళ్ళి గవర్నమెంట్లోనూ ఇది అలా చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, మన ఆస్తుల విషయాలే కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, డాక్యుమెంటేషన్లో రెండు పేర్లుగా ఉంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి పేరు ముందు మార్చేప్పుడు కూడా దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సర్టన్ ఎవిడెన్స్. ఇక్కడ కూడా ఎవిడెన్స్ అడుగుతున్నారు. సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి లుక్డ్ ఎట్ దాట్. కానీ వి డోంట్ నో హౌ ద గవర్నమెంట్ విల్ రియాక్ట్. మార్చుకుంటే రేపు డివోర్స్ అయినప్పుడు సబ్మిట్ చేయాలి ప్రూఫ్స్ కూడా. ఖచ్చితంగా. అవును కదా? మరి కాదు, మీరు కేసు అదే కదా. ఇప్పుడు ఈ మార్చుకునేప్పుడు మీరు ప్రూఫ్ ఇచ్చారా, ఇవ్వలేదా? ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? You understand my point? Yeah, it's very simple. Yeah, but we don't know. మరి ఇవాళ మళ్ళీ కొత్తగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే. ఇలాంటివి లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయన్న ఉద్దేశంలోనే దే హ్యావ్ గివెన్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఈ ఛాలెంజ్కి let us see how it will be interpreted and what court says. సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అరైజ్ అయింది మీరు మాట్లాడుతుంటే. ఇప్పుడు డివోర్స్ అయిపోయిన ఒక కపుల్ ఉన్నారు, డివోర్స్ అయిపోయింది, ఆవిడకి పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ అనదర్ పర్సన్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఈమెకున్నటువంటి పిల్లలకి ఆయన ఇంటి పేరుని పెట్టేసింది ఆవిడ. సో ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో అంటే ఏం చెప్తారు? ఇది మన పెనిశెట్టి అండ్ నాని గారి సినిమా ఒకటి ఉంది, చూసారా మీరు? అందులో ఆ పిల్లల్ని వీళ్ళ పిల్లలు పెద్ద సీన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేది అలాంటి సిచ్యువేషన్ లా ఉంది. పిల్లలకి నెక్స్ట్ హస్బెండ్ పేరు ఆవిడ పెట్టారు. ఎంతవరకు లీగల్, ఇది వర్తిస్తుందా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు ఏం చెప్పాను, యాక్చువల్గా ఇది న్యాచురల్గా సంక్రమించేది. ఎలా? వెన్ అ బేబీ హ్యాపెన్స్, ఇంతకుముందు నేను పుట్టిన టైంలో బర్త్ సర్టిఫికేట్లు, మాకంటే ముందు బర్త్ సర్టిఫికేట్ల మీద అంత ఇది ఉండిందో లేదో, రిజిస్ట్రేషన్స్లో అంత క్లియర్గా చేశారో లేదో, కానీ ఇప్పుడు ఎవ్రీ బర్త్ ఈజ్ రిజిస్టర్డ్. ఎస్, వెన్ ఎవ్రీ బర్త్ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ ద డాక్యుమెంట్, ది పేరెంట్ నేమ్ ఈజ్ ఆటోమేటిక్లీ కమ్స్ ఇన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మదర్ అండ్ ఫాదర్, their names are recorded. So as per law, the child is the not just biologically, even as per records, whatever the name given is there. Okay. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అతన్ని కాదని వచ్చేసారు, ఇంకో అతను చేస్తారు, మీరు పళ్ళు చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ పిల్లలైతే ఇట్ ఈస్ నాట్ దేర్ కిడ్స్. అవునా? అంటే ఓ సరే ఊళ్ళో రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఓకే, పిల్లలు స్కూల్లో కూడా లేదు, ఇంకా వాళ్ళు 10th క్లాస్ దాకా కూడా రాలేదు, కాబట్టి స్కూల్స్ రికార్డులో కూడా మార్చుకోవచ్చు అని అనుకున్నప్పుడు మేబీ షీ కెన్ మేక్ అన్ అటెంప్ట్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? కానీ బర్త్ రికార్డ్స్లో ఆల్రెడీ ఉన్న తర్వాత, లేదా పిల్లలు 10th దాకా వచ్చిన తర్వాత వాళ్ళే ఒప్పుకోరు. పాయింట్ నెంబర్ 1. చిన్నపిల్లలైతే బర్త్ రికార్డులో ఆల్రెడీ ఉంటుంది,
Yes. అవునా కాదా? ఫాదర్ నేమ్ కాబట్టి మార్చుకోవడం అనేది లీగల్గా పాసిబుల్ అయ్యే ఇష్యూ కాదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అ సినారియో. తెలియకుండా మార్చేసుకుని అంటే మార్చేసుకోవచ్చేమో, ఏముంది పేరు మార్చుకోవడానికి ఏముంది. బట్ లీగల్గా కాదు. లీగల్గా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపొద్దున. అంటే హీ విల్ హ్యావ్ హిజ్ స్కూల్ సర్టిఫికేట్, బికాస్ నౌ ఈ పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్ సర్టిఫికేట్ అండ్ హిజ్ ఆధార్ కార్డ్ ఆవిడ చెప్పినట్టుగా ఇప్పుడు అన్నీ కొత్త పేరుతో వచ్చాయి. మళ్ళీ ఎక్కడో బర్త్ సర్టిఫికేట్ అడిగినప్పుడు వెళ్ళి పాత బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. దెర్ ఈస్ నో కోఆర్డినేషన్, దెర్ ఈస్ నో సింక్ బిట్వీన్ దీస్ టూ డాక్యుమెంట్. అవునా కదా? ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అని అంటే అలా మార్చడానికి లేదు. లేదా ఎప్పుడు మార్చుకోవచ్చు అంటే ఆ రికార్డ్ లేకపోతే మార్చుకోవచ్చు. ఓకే. ఇంకా లేదా అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంతకుముందు మనం పేరు మార్చుకునే సిచ్యువేషన్లో చెప్పాను కదా, యూ హ్యావ్ టు పబ్లిష్ పేపర్ నోటిఫికేషన్, మేక్ ఆల్ దోస్ చేంజెస్ అండ్ దెన్ ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ కాంట్ బి డన్ జస్ట్ లైక్ దట్. ఊరికే పేరు మార్చేస్తానంటే కుదరదు. ఇట్స్ లీగల్ ప్రాసెస్ నీడ్ టు బి ఫాలోడ్. థ్యాంక్ యూ సార్.